కేసు పెడతారు. ఆర్డర్ ఇచ్చిన వారి మీద ఎలాంటి కేసు లేదు. ఏదైనా ఇది జరగకపోతే మాత్రం ఎప్పుడైనా చచ్చేదే. ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు అపోలోలో ఉన్నప్పుడు చనిపోతానే అనుకున్నా, కానీ నన్ను బతికించిండు కనుక ఈ మిగతా సేవ బడుగు బలైన వర్గాల గురించి త్యాగం చేయకపోతే నా పేరు హనుమంతరావే కాదంటున్నా. ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు ఈ అంబేద్కర్కి అవమానం. నిజంగా నాకు చాలా బాధ ఉంది. ఏమి మాట్లాడరు. అంబేద్కర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ ఆర్టికల్ 3 ఇస్తే వాళ్ళు మాట్లాడరు, మనం మాట్లాడము, బీజేపీ మాట్లాడతారు. అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ గురించి ఎవరు కూడా ఒక అడుగు ముందుకేస్తలేరు. కాబట్టి ప్రాణానికన్నా త్యాగం చేస్తారని చెప్తున్నా. కూర్చునేది గ్యారెంటీ. ఈ పార్లమెంట్ సమావేశంలో మన స్పీకర్, వైస్ ప్రెసిడెంట్, మన తెలంగాణ ఆంధ్ర నాయకుడు అయినటువంటి వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మాత్రం అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే రాజ్యాంగం రాసిన ఆయనకే అవమానం, అందరికీ అవమానం. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ పార్లమెంటు నడుస్తాయి. కానీ అంబేద్కర్ తీసుకుపోయి లాకప్లో పెడితే ఏ నాయకుడు మాట్లాడతలేడు అని బాధతో మీడియాకు చెప్తున్నా. తప్పనిసరిగా అది అయ్యే వరకు నేను ప్రారంభంగా ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని మీ ద్వారా చెప్తున్నా. అంతేకాకుండా ఇంకొకటి, ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు చట్టసభల్లో ఒకటి అడిగారు క్వశ్చన్. దాని మీద జవాబు ఏమి ఇచ్చిందో చెప్తా వినండి. ఆయన అడిగిన ప్రశ్న ఏంది? ఏపీ తెలంగాణలో దళితులపై పెరిగిన దాడులు ఏమిటంటే చెప్పండి. 1690 2019లో, అదే 2017 ఈ విధంగా ప్రతి సంవత్సరం దళితుల మీద అన్యాయం జరుగుతూనే ఉన్నది. లెక్కలు చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఒక్కసారి అన్న నరేంద్ర మోడీ ఆలోచన చేసిండా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే దాని ప్రకారంగా పార్లమెంట్ నడుస్తుంది. దళితుల మీద జరిగింది మీరు క్వశ్చన్కి ఆన్సరే ఇస్తారు. హౌ యూ కెన్ స్టాప్? దళితులు ఎవరికి చెప్పుకోవాలి? పార్లమెంట్ అటువంటి దాంట్లోనే లెక్కలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు దాడులు జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? దాంతోపాటు అంబేద్కర్ను నిర్బంధిస్తే ఆ ఇష్యూ కూడా మాట్లాడాలని ఇవాళ స్పీకర్కి ఇచ్చాను. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చానని చెప్తున్నా. ఎందుకంటే అటు దళితుల మీద దాడులు, ఇటు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఢిల్లీలో చెప్పి అది తప్పనిసరిగా వాళ్ళు ఈ పార్లమెంట్ సెషన్లో నిర్ణయం ఏదైనా తీసుకోకపోతే, ఎందుకంటే కేసీఆర్కు చెప్పాం, చీఫ్ సెక్రటరీకి చెప్పాం, ఎన్నోసార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. అంబేద్కర్ అయితే ఏంది, ఎవడైతే ఏంది అనే ఆలోచన ఉన్నారు. అంబేద్కరే రాజ్యాంగం రాకపోతే ఈ అసెంబ్లీలు లోక్సభ నడుస్తుండనా అనే ఆలోచన చేయమని చెప్తున్నా. చేయకపోతే మాత్రం నా నిర్ణయం గ్యారంటీ. అదేవిధంగా రైతుల పక్షాన కూడా మేము ఉంటాం. ఏది రైతులకు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మేము తప్పనిసరిగా వాళ్ళు వెనకాల ఉంటాం. ఒకరేమో కొనొద్దంటారు, ఒకరు కొన్నాడు. ఎవరైనా కేసీఆర్ నీదే బాధ్యత, నీకు ప్రజలు ఓటేశారు, నువ్వే కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పవర్లో లేదు. ఈడ రాష్ట్రంలో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నువ్వే కొనాలి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.